దగ్గరికి నువ్వు ఎట్టకాలి చెప్పు ముగిస్తా అక్కడ దగ్గరికి వాళ్ళు ఇస్తే వాడు పెట్టుకుంటారు వాడు పెట్టు సరే రా బా బా రాబోవా బా ఫోటో పెట్టి మాలు రాసుకున్నారు హ్యాండిక్యాప్డ్ నా కూతురు ఫోటో కృష్ణ ఇది నా ఆవేశం అర్థమైందా నాకు జరిగిన అన్యాయం ఎవడు జరగకూడదు ఈ రాష్ట్రంలో ఈ డిస్టిక్ లో ఈ మండలంలో నేను హ్యాండిక్యాప్డ్ మా భార్య చూడు మా అమ్మని ఆ బిడ్డని గంజాయి పోయేసి పూటిలో గంజాయి కలిపేసామని ఆ బిడ్డ ఏపీఆర్ కేసులో కందులో చేసింది ఆ బిడ్డకి అలాంటి సంబంధం లేదు ఒక 6 నెలలుగానే వనవాసంలో చేసింది కర్నూలు డిస్టిక్ లో ఇప్పుడు 14 మన యూనివర్సిటీలో నా కూతురు సీట్ వస్తే ఆనందపడ్డాను దాంట్లో ఇలా కొడుకు మా కూతురు అన్నింటిలో ఉంటే నెంబర్ తీసుకొని నా నెంబర్ కూడా నీకు ఇస్తాను ఆ బిడ్డ నెంబరు మీరు పెట్టండి మేము ఆడ సిగ్గిల్ చెట్టు మందు తాగేద్దాం అనుకున్నాను కాళ్ళు నీకు చూపిస్తాను మా బావోళ్ళు వచ్చి రే రాసినా రారా రే అన్నది చేసుకోదు నా బాధలు నేను ఎంత పిల్లకాయల కోసం అప్పులు పాలైపోయినా వాళ్ళు చదివించేదానికే నా జీవితం 5 ఎస్పీకి డిఎస్పీకి అన్ని కాగితాలు నా దగ్గర ఎవిడేషన్ ఉంది నేను చిత్తూరుకు పోయినా సూళ్ళూరుపేట చిత్తూరు పోతే నా కూతురు ఏం చెప్పిందంటే నాన్న నేను మానిపోతాను సీకే బాబు చెప్తే వింటాననేసి సూళ్ళూరుపేటలో పెట్టినా ఆడి నుంచి డ్రాప్ చేసి రికార్డ్ చెయ్యి ఉనికిస్తా చెయ్యి నువ్వు చేయలేదంటే అర్థమైందా నాలాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు ఎన్ని పేపర్లు చూపించమంటే ఎంతమంది చూపించమంటే వాళ్ళు టీడీపీ క్యాండిడేట్లు నాకు సహాయం చేసే ఊళ్ళు లేకుండా నేను వైఎస్ఆర్ అని ముద్రపడి నన్ను ఎంతమంది తలాటి కూడా మధ్యాహ్నం నాకు సంబంధం లేదన్నాడు నాకు తెలుసు ఈరోజు నా పాత్ర ఈదిలోకి వస్తే 20 మంది వచ్చినారు నా బిడ్డ పోతే నా కొడుకు ఫోన్ చేయాలి నా బాధ ఎవడికి చెప్పుకోవాలి ఎంత అనిపించింది అంటే ఇదే పేపర్లో ఎవరికైనా చూడండి ఎంతమందికి మా కూతురు రాసింది ఎంతమందికి చూడండి నేను ఆత్మహత్య తప్పిస్తే నా బాధ నా భార్య చూడు నేను హ్యాండిక్యాప్డ్ నేను నా బాధలు ఏ ఒడికి రాకూడదు దయచేసి నాలాంటి ఏ తల్లికి రాకూడదు ఇంకొక బిడ్డ కూడా రాకూడదు నేను అనిపించిన కష్టాలు నా జీవితం పిల్లకాయల కోసం నేను వారి బిడ్డలో నా కూతురు తాప్తాను నా కొడుకులు వాళ్ళు బాగుపడతారా నాకంటే అసలు నాకైపోతారు నేను నా కూతురు పెట్టుకోండి నా కూతురికి 5 లక్షలు ప్యాకేజ్ వచ్చిన పడక నువ్వు అడిగితే నేను చెప్పిన పెద్ద కూతురుందిరా అవి చదవాలరా నేను బాధపడతాను లంజా కొడక అని చెప్తే అప్పుడే చెప్పేసి జరగకుండా ఉంటుంది, అన్యాయం జరగకుండా ఉంటుంది. ఏం జరిగిందక్క? ఏం జరిగిందంటే వాడు మాకు తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. మేము ఆ పిల్లని ఏమి చేయలేకుండా ఉన్నాం. ఆ పిల్లల మీద కేసు పెట్టాలన్నా మాకు అవకాశం లేదు. తిరిగి తెచ్చుకోవాలన్నా అట్లాంటి బిడ్డ మాకు ఇంకొద్దు. ఇంక మాకు మిగిలిచింది ఆ పిల్లని చంపుకొని వేరే బిడ్డకి న్యాయం జరిపించేటట్టు ఇంకొక ఆడబిడ్డ విషయంలో ఇటు న్యాయంగానే ఉండాలి. ఇటు చేస్తేనే అది న్యాయం జరుగుతుంది అంతే.